కాబట్టి తిరిగి స్వాగతం మరియు ఇది లెక్చర్ సంఖ్య 58. మనము నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ గురించి మాట్లాడుతాం మరియు ముఖ్యంగా పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంచనా వేయడానికి మేము పర్టిక్యులర్ ఇంటిగ్రల్ మరియు సొల్యూషన్ పద్ధతులను చూస్తాం. కాబట్టి కాన్స్టంట్ కోఎఫిషియెంట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా పొందాలో గత లెక్చర్లో మనం ఇప్పటికే చూశాం. మరియు ఇచ్చిన ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ కనుగొనడానికి మేము కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుగొనవలసి ఉంటుంది మరియు మనము ఇంటిగ్రల్ కనుగొనవలసి ఉంటుందని మేము ఇప్పటికే చర్చించాం. మరియు మనం రెండింటిని జోడించినప్పుడు ఇవ్వబడిన నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ పొందుతాం. కాబట్టి నేటి లెక్చర్లో మన దృష్టి ఇవ్వబడిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పర్టిక్యులర్ సొల్యూషన్ ఎలా కనుగొనాలనే దానిపై ఉంటుంది. కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఆపరేటర్ ఫారంలో భద్రపరుచుకున్నాము. ఈ fdy xx కి ఈక్వల్ అనేది చిన్న x యొక్క ఫంక్షన్. ఆపై ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కలిగి ఉన్న ఈ fd ద్వారా వ్రాయబడింది మేము ఇప్పటికే మునుపటి లెక్చర్లో చర్చించాం. కాబట్టి పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈ ఈక్వేషన్ లేదా ఈ ఈక్వేషన్ యొక్క పర్టిక్యులర్ సొల్యూషన్ మనం ఇక్కడ fd లాగా సూచిస్తాము మరియు x పై నిర్వహిస్తాము. కాబట్టి ఇది fd కంటే ఇలా ఉంటుంది. మేము ఈ ఈక్వేషన్ కి ఇక్కడ మల్టిప్లై చేసే ఇన్వర్స్ ఆపరేటర్. ఆపై మనం నేరుగా ఈ y ని ఇక్కడ fd మరియు ఈ x కంటే ఒకటి సొల్యూషన్ పొందుతాము మరియు x ఫంక్షన్ లో fd కంటే దీన్ని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది x యొక్క ఫంక్షన్ కాబట్టి దీనిని ఇన్వర్స్ ఆపరేటర్ అని పిలుస్తారు మరియు అని ఇప్పటికే చర్చించబడిన ఆలోచనను ఈ d - ఆల్ఫా 1 d - ఆల్ఫా 2 మరియు d - 1 ఆల్ఫా ఎంటర్స్ ఎక్స్ప్రెస్ చేయబడినది. ఇక్కడ ఈ ఆల్ఫాలు ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్. కాబట్టి ఈ పదంలో రాసిన పర్టిక్యులర్ ఇంటిగ్రల్ దీని మీద 1 x మరియు ఇది ఈ d - ఆల్ఫాల యొక్క ప్రొడక్ట్ తప్ప మరొకటి కాదు. కాబట్టి మనము ఇక్కడ 1 ఓవర్ d - ఆల్ఫాస్ 1 ఓవర్ d - ఆల్ఫాస్ 2 లాగా మరియు ఈ x పై పనిచేసే ఈ 1 ఓవర్ d - ఆల్ఫా n లాగా వ్రాసాం. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడానికి ఇక్కడ ముఖ్యమైనది మనకు తెలిసినట్లయితే దీన్ని 1 ఎవాల్యుయేట్ చేసే మార్గం x లో ఈ ఆపరేటర్ ని మినహాయించి దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో మనకు తెలిస్తే 1 ఓవర్ d - a ఆన్ x. అప్పుడు మనం ఈ ఆలోచనను అన్వయించవచ్చు మరియు మనము పర్టిక్యులర్ ఇంటిగ్రల్ సాధారణ రూపాన్ని x లో fd కంటే కనుగొనవచ్చు. కాబట్టి మొదటి మనం ఇక్కడ చర్చిస్తాము దీన్ని కంటే 1 ఓవర్ ఆన్ x గా ఎలా ఆపరేట్ చేయాలి లేదా ఇక్కడ వాల్యూ ఎంత అనేదానిని మనం d - a ఆన్ x తో ఆపరేట్ చేసినప్పుడు. కాబట్టి ఇది ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుగొనడానికి చాలా సాధారణ పద్ధతి. దీనిని మేము మొదటి చర్చిస్తున్నాము. మేము ఈ యొక్క కొన్ని ప్రత్యేక రూపాల కోసం వెళ్తాము మరియు అవి కొన్ని ప్రత్యక్ష ఎవాల్యుయేట్ పద్ధతులుగా ఉంటాయి. ఇది తరువాత చర్చించబడుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి ఈ ఫలితాన్ని ప్రూవ్ చేస్తాము. మేము ఈ x పై d - 1 ఆపరేట్ చేసినప్పుడు వాస్తవానికి ఈ ఎక్స్పోనెన్షియల్ a మరియు ఈ x యొక్క ఇంటిగ్రల్ ని -ax యొక్క ఈ పవర్ మరియు ఈ dx కంటే తో మల్టిప్లై పొందుతాము. కాబట్టి ఈ ఫలితాన్ని మనం ఎలా పొందుతున్నామో చూడటానికి మనం ఇక్కడ పరిగణించవలసిన ఇంటిగ్రెంట్ ఈ y ఇది d - ax 1 ఈక్వల్ గా ఉండనివ్వండి. కాబట్టి మనము d - a1 ఇది x అని భావించాము మరియు వాస్తవానికి y అంటే ఏమిటో కనుక్కోగలము. కాబట్టి ఈ y ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఏమి చేస్తాము ఈ ఈక్వేషన్ ని ఈ d - ఆపరేటర్ తో మల్టిప్లై చేస్తాం. తద్వారా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ తిరిగి వస్తాము. ఇది ఎలా పరిష్కరించాలో మనకు ఇప్పటికే తెలుసు ఎందుకంటే ఇక్కడ ని గా గుణించినప్పుడు మనకు ఈ d ఈ y పై వర్తింపజేస్తే ఈ x కి మరియు ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు. నిజానికి dy లోని లీనియర్ ఈక్వేషన్ ఎందుకంటే dy ఓవర్ dx ఈ ay రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ కి ఈక్వల్ x. ఇక్కడ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని తెలుసుకోవచ్చు ఇప్పుడు. కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క ఏకీకరణ కారకం ఈ పవర్ dx అవుతుంది. అంటే ఈ పవర్ ఈ x అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. కాబట్టి మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఒకసారి తెలుసుకుందాం. మేము ఇప్పటికే చర్చించిన సొల్యూషన్ ని వ్రాయవచ్చు మునుపటి లెక్చర్. కాబట్టి ఇక్కడ y
ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ లోకి వస్తుంది. ఇది పవర్ మైనస్ ఏఎక్స్. ఇంటిగ్రల్ కు ఈక్వల్ కుడి చేతి ఫంక్షన్ ఇక్కడ ఎక్స్ మరియు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ తో కలిపి ఈ ఎక్స్ ఇంటిగ్రేషన్ కాన్స్టంట్ తో మళ్ళీ గుణిస్తే ఈ ఇంటిగ్రేషన్ యొక్క ఈ కాన్స్టంట్ ముఖ్యమైనది కాదు మరియు మనం ఈ ఇంటిగ్రేషన్ కాన్స్టంట్ 0 గా సెట్ చేయవచ్చు. కారణం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పర్టిక్యులర్ సొల్యూషన్ ఎలా కనుగొనాలో చర్చిస్తున్నాం. కాబట్టి మనం కోరుకోని పర్టిక్యులర్ సొల్యూషన్ కనుగొనడం. సి యొక్క ఏదైనా వాల్యూకు ఇది ఇంటిగ్రేషన్ యొక్క కాన్స్టంట్, అది సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి మేము ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. ఆ సందర్భంలో మనం ఈ సి ని సెట్ చేయవచ్చు. మీరు కొనసాగించాలనుకుంటే మరియు చివరగా ఇచ్చిన నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ కంటిన్యూ మేము కాంప్లిమెంటరీ ఫంక్షన్లో జోడిస్తాం. సందర్భంలో మెర్జీ కాన్స్టంట్ మేము కాంప్లిమెంటరీ ఫంక్షన్లో కనిపించాం. కాబట్టి ఇది ఇక్కడ ముఖ్యమైనది కాదు. మనము సూత్రంలో ఏదైనా వాల్యూ కేటాయించవచ్చు, కానీ ఇతర సాధారణ సందర్భంలో మనం ఈ సిని కేటాయించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క ఈ సొల్యూషన్ y ఈ పవర్ ఈ x మరియు ఈ x ఈ పవర్ మైనస్ xd ప్లస్ కాన్స్టంట్ ఈ పవర్ x. కాబట్టి ఈ కాన్స్టంట్ 0 అయినప్పుడు ఈ పదం అదృశ్యమవుతుంది మరియు ప్రాథమికంగా మనకు వస్తుంది దీని 1 వాల్యూ d మైనస్ ax కి ఈక్వల్. కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన ఫలితం. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుగొనడానికి ఎప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ ఫలితం వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఒక ఫంక్షన్ పై d మైనస్ ని వర్తింపజేసినప్పుడు x వాల్యూ ఈ పవర్ ax తప్ప మరొకటి కాదు మరియు ఇంటిగ్రల్ ఉంటుంది ఈ ఫంక్షన్ x కూడా ఈ పవర్ మైనస్ x అంటే ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ 0కి ఇలా అన్నాడు. ఇక్కడ ఇది ముఖ్యమైనది కాదు. కాబట్టి మనం ఈ పర్టిక్యులర్ సొల్యూషన్ పొందగలం ఈ పై ఆపరేట్ చేసినప్పుడు d మైనస్ a ఒకటి ఎక్కువ ఒకదానిని సాధారణ సందర్భంలో మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఉదాహరణకు ఇది. కాబట్టి ఈ ఫలితం ని సూచిస్తోంది. కాబట్టి మేము దీనిని 0కి ఈక్వల్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఈ ఫలితం ఏమిటి అంటే x పై పనిచేసే 1/d 0కి ఈక్వల్. ఇది ఇక్కడ 1 మరియు ఇది కూడా 1. కాబట్టి మేము కేవలం ఇంటిగ్రల్ xdx ని పొందుతున్నాము మరియు ఇది d డిఫరెన్షియల్ ఆపరేటర్ అని మరియు ఇది x పై పనిచేసే d అని మనకు తెలుసు. కాబట్టి ఇది 1/d ఇంటిగ్రల్ ఆపరేటర్ లాగా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ x/dx 1/d x పై పనిచేసేది చిన్న x దీనికి సంబంధించిన x యొక్క ఇంటిగ్రల్ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇది ఇక్కడ d కంటే ఎక్కువ సాధారణ ఫార్ములాగా 1 ఉంది. ఇది d మైనస్ ax పై ఆపరేట్ చేయబడింది మరియు వాల్యూ ఈ పవర్ x ఇంటిగ్రల్ x ఈ పవర్ ax. కాబట్టి ఇది ఇప్పుడు ఈ లెక్చర్ కి చాలా ముఖ్యమైనది మరియు మేము ఈ ఫార్ములాను ఈ d స్క్వేర్ ని కంప్యూట్ చేయడానికి ఉదాహరణగా ఉపయోగించవచ్చు. a స్క్వేర్ y ఈ సీకెంట్ x కి ఈక్వల్. కాబట్టి మనము ఇక్కడ ఏమి కలిగి ఉన్నాము? మొదటి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ను కనుగొనాలి మరియు దానికోసం మనకు ఈ ఈక్వేషన్ ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి. కాబట్టి ఈ సందర్భంలో ఆక్సిలరీ ఈక్వేషన్ స్క్వేర్ ప్లస్ అవుతుంది మరియు ఇది 1 స్క్వేర్ 0కి ఈక్వల్ మరియు మేము పొందుతాము రూట్స్ నుండి మైనస్ ఈ కాంప్లెక్స్ కాంజుగేట్. ఆపై సొల్యూషన్ ను ఎలా వ్రాయాలో మాకు తెలుసు. కాబట్టి ఇది ప్లస్ మైనస్ ఈ పవర్ i లాగా ఉంటుంది. కాబట్టి దాని a పవర్ 0 x మరియు ఆపై మనకు 1 ని కాస్ చూస్తాము మరియు ఏ సైన్ ఇన్ చేయడానికి ఈ x ప్లస్ ని సూచిస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ 0కి సెట్ చేయబడినప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ లేదా ఇది ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని చెప్పడం సైన్. కాబట్టి దీని యొక్క ఈ సాధారణ సొల్యూషన్ కనుగొనడానికి మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవసరం మరియు మనకు పర్టిక్యులర్ సొల్యూషన్ అవసరం. కాబట్టి ఈ పర్టిక్యులర్ సొల్యూషన్ కనుగొనడానికి మేము మునుపటి స్లైడ్లో చర్చించిన ఆలోచనను వర్తింపజేస్తాం. కాబట్టి మేము ఈ ఇన్వర్స్ ఆపరేటర్ పై 1d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ను కలిగి ఉన్నాము మరియు ఇది ఈ సీకెంట్ x పై పనిచేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమి చేయగలమో మనం ఈ d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ని d మైనస్ గా వ్రాయవచ్చు. కాబట్టి ఈ
ఒకటి స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ని ఒకటి ఓవర్ ఇక్కడ డి స్క్వేర్ మరియు ఈ మైనస్ ఐ ఏ స్క్వేర్ ను మైనస్ ఇక్కడ డి ప్లస్ ఏ మరియు డి మైనస్ ఐ ఇది డి మైనస్ ఏఐ యొక్క ప్రోడక్ట్ మరియు డి ప్లస్ ఏఐ ఆపై డి మైనస్ ఏఐ డి ప్లస్ ఏఐ కంటే ఒకటి ఆపై మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయవచ్చు కాబట్టి మనము ఈ ఎక్స్ప్రెషన్ పొందుతాం ఇది ఇక్కడ ఓవర్ డి స్క్వేర్ తో పాటు ఒక స్క్వేర్ తో ఇవ్వబడింది మరియు ఇప్పుడు మేము ఈ సీకెంట్ ఎక్స్ ని ఆపరేట్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ఈ ఫార్ములా ఇక్కడ ఒకటి ఓవర్ డి మైనస్ ఐ లేదా ఒకటి ఓవర్ డి ప్లస్ అని మాకు తెలుసు ఈ కాన్స్టెంట్ కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ కంప్యూట్ పరిగణించడానికి ఉదాహరణకు ఈ సీకెంట్ లో నిర్వహించబడిన మొదటి ఒకటి ఓవర్ డి మైనస్ ఐ ఏ మరియు కంటే ముందు వచ్చిన సూత్రం ఈ వాల్యూ ఈ పవర్ ఈక్వల్ ఉంటుంది ఈ కాన్స్టెంట్ సార్లు ఎక్స్ ఇంటిగ్రల్ ఈ ఫంక్షన్ సీకెంట్ ఎక్స్ మరియు మైనస్ సైన్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఐ ఏ ఎక్స్ మరియు డి మరియు ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుగొనడానికి మేము ఇంటిగ్రేషన్ యొక్క కాన్స్టెంట్ పొందవచ్చు కాబట్టి ఇక్కడ మనకు ఈ పవర్ మైనస్ ఐ ఎక్స్ ఆపై సీకెంట్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈ సీకెంట్ ఏ ఎక్స్ మరియు ఈ పవర్ ఐ ఎక్స్ ఉన్నాయి దీనిని మనం కాసి ఎక్స్ మైనస్ ఐ సైన్ ఎక్స్ కాబట్టి మనం ఈ సీకెంట్ డి ఎక్స్ గుణించినప్పుడు ఇది కాస్ ఎక్స్ కంటే ఒకటి అవుతుంది కాబట్టి అక్కడ ఒకదానిని ఇస్తుంది ఆపై మనకు ఈ మైనస్ ఐ ఉంటుంది మరియు మనకు సైన్ ఎక్స్ ని ఈ కాస్ ఎక్స్ లో విభజించబడింది కాబట్టి ఇది ఇక్కడ ఇంటిగ్రెంట్ మరియు మేము ఇక్కడ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఒకటి మనం ఇక్కడ ఎక్స్ ని కి యొక్క ఇంటిగ్రల్ ఇస్తాం ఆపై ఈ కాస్ ఎక్స్ టీగా భర్తీ చేయబడుతుంది మరియు ఈ సైన్ ఎక్స్ అక్కడ ఉంది కాబట్టి మనకు మళ్ళీ అక్కడ అవసరం కాబట్టి మనకు ఖచ్చితంగా ఇదే సైన్ ఎక్స్ డిఫరెన్షియల్ ఉంది ఈ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఆపై ఈ మైనస్ సైన్ కాస్ ఏఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ని ఇస్తుంది ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు దీని యొక్క డెరివేటివ్ ఇంటిగ్రల్ వాల్యూ అయి కంటే ప్లస్ మైనస్ సైన్ ఉంటుంది మరి తో ఉన్నాయి లాగరిథమిక్ ఇది ఒకటి ఓవర్ టీ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ఈ కాస్ ఎక్స్ యొక్క సమవర్గమానం ఇక్కడ వ్రాయబడినది కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఐ కంటే ఏ మరియు మాడ్యులస్ తో కాసి ఎక్స్ యొక్క లాగరిథమిక్ విలువ తప్ప మరొకటి కాదు అదే విధంగా మనం దీన్ని ఒకసారి మైనస్ సీకెంట్ ఎక్స్ కంటే కంప్యూట్ తర్వాత ఇది ఇక్కడ వస్తుంది మనం ఏమి చేయగలం మనం దీన్ని డి ప్లస్ ఐ ఏ ఒకటి కంటే కూడా కంప్యూట్ చేయొచ్చు కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి ఓవర్ డి ప్లస్ ఐ ఓవర్ సీకెంట్ ఎక్స్ కి ఇప్పుడు ఇక్కడ ఉన్న తేడా ఏమిటి ఐ స్థానంలో మైనస్ ఐ మరేమీ లేదు కాబట్టి మేము ఇక్కడ కూడా అదే చేస్తాము ఈ ఐ మైనస్ ఐ మరియు ఇక్కడ కూడా ఈ మైనస్ ఐ ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి ఈ మార్పు మాత్రమే వస్తుంది మిగిలినవన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మేము దీనిని డి మైనస్ నేను ఈ సీకెంట్ ఎక్స్ లో ఆపరేట్ చేశాము మరియు ఒకదానిపై ఒకటి ప్లస్ 1 ఓవర్ డి ప్లస్ ఐ ఈ సీకెంట్ ఎక్స్ లో ఆపరేట్ చేశాము కాబట్టి మనం చేయగలము మనం ఈ వ్యత్యాసాన్ని ఇప్పుడు పొందగలము మరియు దీనిని నుండి ఏ నుండి గుణించవచ్చు మరియు ఈ వాల్యూ ఒక డి స్క్వేర్ తో ప్లస్ ఒకటి స్క్వేర్ సీకెంట్ ఎక్స్ తో చూడవచ్చు కాబట్టి మనం ఇప్పుడు చేస్తాం కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కాబట్టి మనం ఇప్పుడు ఈ ఒకటి దీని వాల్యూ ఇక్కడ ఇవ్వబడిన సీకెంట్ ఎక్స్ పై ఆపరేట్ చేసిన డి మైనస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయవచ్చు ఆపై మైనస్ సైన్ డి ప్లస్ ఐ ఇక్కడ వ్రాయబడినది కాబట్టి ఇది డి మైనస్ కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది ఇక్కడ సెకనుకు అనుగుణంగా ఉంటుంది రెండవ ఒకటి ఏ ఒక డి ప్లస్ ఐ కి అనుగుణంగా ఉంటుంది మరియు ఈ ఫ్యాక్టర్ ఐ కి ఒకటిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ని సులభతరం చేయవచ్చు కాబట్టి ఇది ఇక్కడ ఎక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ అవుతుంది కాబట్టి ఈ పవర్ ఐ ఎక్స్ మరియు మైనస్ ఈ పవర్ మైనస్ ఐ ఎక్స్ ని నుండి ఐ తో డివైడ్ చేస్తే సైన్ ఎక్స్ ని ఇస్తుంది ఆపై మనకు ఇక్కడ ఎక్స్ పైగా ఉంటుంది అటువంటి ఈ మొదటి టర్మ్ ఇక్కడ ఈ పవర్ తో ఉంటుంది కాబట్టి ఎక్స్ కామన్ ఆపై ఈ పవర్ ఐ ఎక్స్ ఆపై మనకు ఈ పవర్ ఉంటుంది మైనస్ ఐ ఎక్స్ మరియు ఇది మనం ఇక్కడ ఒకదానిపై ఐ అని డివైడ్ ఇది ఇప్పటికే ఉంది కాబట్టి ఈ ఎక్స్ ఒకటి
కంటే ఈ 2 నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది కి ఈ సైన్ ఎక్స్ టర్మ్ ని x మీద x తో ఇస్తుంది కాబట్టి ఇది మొదటిది ఇక్కడ 1 మరియు మనకు మళ్ళీ ఈ సాధారణ టర్మ్ ఉన్నప్పుడు రెండవది 1 దీని లాగ్ కాస్ ఈ x మనము ఈ కామన్ రూపాన్ని 2గా తీసుకుంటాము కాబట్టి కూడా ప్లస్ ఇక్కడ i ఓవర్ a మరియు ఇది కూడా a కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ i1 ఓవర్ a మరియు బయట నుండి ia వరకు ఉంటుంది మరియు మనము ఈ కామన్ ఈ పవర్ ax ను తీసుకున్నప్పుడు కలిగి ఉంటుంది మరియు ఇది ప్లస్ సైన్ ఈ పవర్ మైనస్ ix అవుతుంది కాబట్టి ఇది రద్దు చేయబడుతుంది మరియు ఈ రెండు ఇక్కడ మెర్జ్ చేయబడతాయి కాబట్టి ఇది కాస్ ఈ x టర్మ్ తప్ప మరేమీ కాదు దీని యొక్క లాగరిథమిక్ మరియు దీనికంటే 1 స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనం ఇక్కడ పొందిన యొక్క సరళీకరణ మాత్రమే 1 ఓవర్ స్క్వేర్ ln కాస్ ఈ x మరియు కాస్ ఈ x మళ్ళీ కాబట్టి ఇప్పుడు సాధారణ సొల్యూషన్ మేము ఇంతకు ముందు మూల్యాంకనం చేసిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది అది c1 కాస్ x ప్లస్ నుండి సైన్ ఏ x మరియు ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కాబట్టి ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పై ఇవ్వబడిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పర్టిక్యులర్ సొల్యూషన్ ఇది ఇక్కడ సాధారణ సొల్యూషన్ మరియు మేము 2 జోడించినప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ ఇది ఇప్పుడు మనం ఈ x యొక్క కొన్ని ప్రత్యేక రూపాల గురించి మాట్లాడుతాము ఉదాహరణకు ఈ పవర్ x కాస్ ఈ x సైన్ x మొదలైనవి కాబట్టి ఆ సందర్భాలలో మనం ఇంతకు ముందు చేసినట్లుగా మూల్యాంకనం చేయడానికి బదులుగా ఆ ఇంటిగ్రల్ సూత్రం సహాయంతో నేరుగా కూడా చేయవచ్చు ఈ ఫార్ములా ని గుర్తుంచుకోండి మరియు చాలా సందర్భాలలో ని మూల్యాంకనం చేయడం చాలా సులభం అవుతుంది మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న అటువంటి సాధారణ ఫంక్షన్లు కాబట్టి మన స్పెషల్ ఫంక్షన్ ఈ పవర్ x అయినప్పుడు ఈ రోజు మొదటి దీనిని ఉత్పన్నం చేస్తుంది మరియు దానికోసం మనకు ఫలితం అవసరం కాబట్టి ఇది అయితే ఇది ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది ఏ స్థిరాంకం అప్పుడు ఈ f ఈ పవర్ x పనిచేసేది f ఈ పవర్ x తప్ప మరొకటి కాదు మేము ఈ fdని పవర్ x పై వర్తింపజేసినప్పుడు ఈ ఆపరేటర్ యొక్క వాల్యూ ఈ పవర్ x పై పనిచేసేటప్పుడు ఏ తప్ప మరేమీ కాదు కాబట్టి తో భర్తీ చేయబడుతుంది మరియు మనకు ఈ పవర్ x ఉంటుంది కాబట్టి ఇది మనకు మొదటి చూస్తారు ఇది గ్రహించడం చాలా సులభం ఎందుకంటే మనం ఈ పవర్ x ని ఆపరేట్ చేసినప్పుడు మనం ఏమి పొందుతున్నాము d అంటే డెరివేటివ్ ఈ పవర్ యొక్క డెరివేటివ్ x ఇది పవర్ x తో మల్టిప్లై చేయబడుతుంది తప్ప మరేమీ కాదు కాబట్టి మనం ఇక్కడ ఒకసారి గ్రహిస్తాము ఈ డెరివేటివ్ ఇక్కడ వర్తింపజేసినప్పుడు దీని స్థానంలో అదే విషయం మనం ఇలా 2 సార్లు చేస్తే ఏమి జరుగుతుందో ఈ పవర్ ax తో ఈ స్క్వేర్ వస్తుంది మరియు మళ్ళీ అదే రూల్ డి స్క్వేర్ స్థానంలో a స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని సాధారణంగా కంటిన్యూ మనము ఈ డి పవర్ n ఈ పవర్ x ని పొందుతాము మరియు ఈ డి కేవలం ద్వారా భర్తీ చేయబడుతుంది ఒక పవర్ ఈ పవర్ x కాబట్టి మనకు ఈ ఆపరేటర్ f ఉన్నప్పుడు సాధారణంగా t పవర్ n ప్లస్ i అంటే ఈ పాలినోమియల్ యొక్క రకం కాబట్టి ఈ d పవర్ ఈ పవర్ x ని ద్వారా భర్తీ చేసినప్పుడు అదే జరుగుతుంది అది కి బదులుగా a ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం ఎక్స్ప్రెషన్ లో మనకు ఈ fd ఉన్నప్పుడు మనం ఈ పవర్ ఈ x పై వర్తింపజేస్తాము ఈ d అన్ని a ద్వారా భర్తీ చేయబడతాయి కాబట్టి ఈ fd కి బదులుగా మనం f ని పొందుతాము మరియు ఈ పవర్ x అది వలెనే ఉంటుంది కాబట్టి ఇది సాధారణ ఫలితం ఈ రైట్ హ్యాండ్ సైడ్ x స్పెషల్ ఫంక్షన్ అయినప్పుడు ని పొందేందుకు ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఈ పవర్ x కాబట్టి మనకు ఇక్కడ ఏని ఉంది fd పవర్ xf పవర్ ax కి ఈక్వల్ కాబట్టి దీనితో ఇప్పుడు మనం ఈ ప్రత్యేక ఫారం యొక్క మొదటి ఫలితం ని పొందగలము మరియు x అయితే ఇది ఈ పవర్ x రూపంలో ఉంటుంది పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుగొనడానికి పౌండ్ f కి పర్టిక్యులర్ ఇంటిగ్రల్ మూల్యాంకనం చేయడానికి మా ఫార్ములా ఏది కాబట్టి ఇది ఉదాహరణకి మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ y అనేది పవర్ x రైట్ కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ స్పెషల్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ x
మునుపటి స్లైడ్ నుండి మనకు ఇప్పటికే తెలిసినది ఏమిటంటే FDని పవర్ x పై వర్తింపజేసినప్పుడు మనకు FE పవర్ AX వస్తుంది. మరియు ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం, ఈ ఇన్వర్స్ ఆపరేటర్ ని 1/FD రెండు వైపులా ఆపరేట్ చేస్తాం. మరియు మనం దరఖాస్తు చేసినప్పుడు ఇక్కడ ఏమి పొందుతాము. కాబట్టి ఈ FD మరియు ఇన్వర్స్ FD కేవలం ని ఇస్తుంది. కాబట్టి మనం ఒకరినొకరు రద్దు చేస్తాం. కాబట్టి మనకు ఈ పవర్ x అంటే కి ఈక్వల్ మరియు ఇది 1/FD. ఈ ఇన్వర్స్ ఆపరేటర్ ని ఈ F కి పవర్ AX కి వర్తింపజేస్తాం. మరియు ఈ ఏసేకి ఈ ఇన్వర్స్ ఆపరేటర్ తో ఏమీ లేదు, ఎందుకంటే ఇది కేవలం కాన్స్టెంట్. కాబట్టి మనం ఈ కాన్స్టెంట్ ని తీసుకోవచ్చు మరియు ఏసే మనం ప్రాథమికంగా 1/D ని కలిగి ఉన్నాము మరియు ఈ AX పై ఆపరేట్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ రిలేషన్ ఏర్పరచుకోండి. ఈ పవర్ ఈ XF 1/D ఈ పవర్ X. ఈ ఇన్వర్స్ ఆపరేటర్ ఈ పవర్ X ఇక్కడ అనేది పవర్ X ఈ F ద్వారా డివైడ్ తప్ప మరేమీ కాదు. కాబట్టి ఇక్కడ ఈ ఆసక్తికరమైన ఫలితం ఏమిటి, మనం దీన్ని 1/FD మీద ఈ పవర్ X పై ఆపరేట్ చేసినప్పుడు మనం పెద్దగా చేయనవసరం లేదు. ఇంతకు ముందు ఉద్భవించిన సూత్రాన్ని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనం ఏమి చేయగలం అంటే D అనేది ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు అది మనకు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ని పవర్ AX ఉన్నప్పుడు 1/FD ఈ ఆపరేటర్ వాల్యూ ఏది అంటే ఇక్కడ కాదు, ఈ F సున్నాగా ఉండకూడదు, లేకపోతే మనం ఇక్కడ డివైడ్ చేయవచ్చు మరియు ఈ సూత్రం చెల్లదు. కాబట్టి ఇది మళ్ళీ ముఖ్యమైన పాయింట్. F సున్నా కి ఈక్వల్ గా ఉండకూడదు, లేకపోతే ఇది అర్థం కాదు. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఏమి జరుగుతుంది అనేది ఇది F. కాబట్టి మనకు ఈ FD ఉంది మరియు మనం ఈ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మరియు ఇది సున్నాగా మారితే ఏ సూత్రం అవుతుంది. ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇక్కడ మార్పులు ఏమిటి. కాబట్టి ఇప్పుడు మనం ఏ అయినప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ F సున్నాకి ఈక్వల్ అయితే ఖచ్చితంగా D-A అనేది D యొక్క ఫ్యాక్టర్, ఎందుకంటే ఏదో ఈ సున్నాని చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ పాలినోమియల్ ఫంక్షన్. కాబట్టి D-A కారకం ఉంది. ఇది D-A లేదా A²D-A³ తో సున్నా చేస్తుంది. కాబట్టి D-A ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి కొంత పవర్ కనిపించవచ్చు, కానీ ఇక్కడ పవర్ 1తో కనీసం ఒక ఫ్యాక్టర్ ఉంది. ఈ FDలో D-. కాబట్టి FD అనేది D-. మరియు ఈ GD తప్ప మరొకటి కాదని ఇది పరిగణిద్దాం. కాబట్టి మనం D- తీసుకున్నప్పుడు ఇక్కడ మరొక ఫంక్షన్ మిగిలింది. కాబట్టి ఆ సందర్భంలో మనం ఇక్కడ పనిచేసేటప్పుడు ఇప్పుడు 1 కంటే ఎక్కువ FD పవర్ X ఏమి జరుగుతుంది. దీనిని మనం ఒకదానిపై D-A GD కంటే 1గా వ్రాయవచ్చు, ఎందుకంటే FD అనేది D-A మరియు GD. మరియు ఇప్పుడు మనం మొదటి ఈ పవర్ AX1/GD మీదుగా ఆపరేట్ చేయగలము. GA కూడా 0 అయితే ఈ GA 0 కి ఈక్వల్ కాదు అనుకుందాం. అప్పుడు మనం ఖచ్చితంగా ఈ GDలో మరొక ఫ్యాక్టర్ సెట్టింగ్ ని కలిగి ఉన్నాము మరియు మనం మళ్ళీ చేయగలం. మళ్ళీ ఈ GD ఫారంను తీయండి మరియు ఇది ఆ సందర్భంలో లో స్క్వేర్ అయి ఉండవచ్చు మరియు ఇక్కడ మిగిలి ఉంటే అక్కడ మనం సబ్స్టిట్యూట్ ఉన్నాము. మనము Dని A ద్వారా భర్తీ చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ చేయవలసిన సబ్స్ట్రాక్ట్. కాబట్టి ఇక్కడ మనకు ఇది GD కంటే ఎక్కువ ఉంది. మేము ఇప్పటికే ఈ D-A నుండి తీసినందున G అనేది 0 కాదని ఊహిస్తాము మరియు ఈ GA 0 కాదని అనుకుందాం. అప్పుడు ఈ ఆపరేటర్ యొక్క ఈ వాల్యూ ఈ పవర్ పై 1 కంటే ఎక్కువ GD పనిచేస్తే ఏమి జరుగుతుంది. మనము ఇప్పటికే చూసిన X GA 0 కానట్లయితే ఇక్కడ వాల్యూ కాదు, కానీ ఇక్కడ ఇది D1 కంటే ఎక్కువ ఈ పవర్ ఎక్స్పోనెన్షియల్ X పై పనిచేస్తుంది. అప్పుడు మనకు GE ఈ పవర్ X కంటే ఎక్కువ ఉంటుంది మరియు మళ్ళీ ఈ కారకం 1 కంటే D- ఈ సెట్టింగ్. కాబట్టి ఇక్కడ అందించబడింది. కాబట్టి G 0కి ఈక్వల్ కాదు. ఇది మళ్ళీ 0 అయితే మేము మళ్ళీ అదే పద్ధతిలో నిర్వహిస్తాము. మేము ఈ G నుండి ఈ ఫ్యాక్టర్ D-A ని మళ్ళీ తీసుకుంటాము మరియు మిగిలిన దానిలో ఈ Dని A ద్వారా భర్తీ చేయడం ద్వారా మళ్ళీ నిర్వహిస్తాము. కాబట్టి ఇప్పుడు మనకు ఇప్పుడు D- పైన ఇప్పుడు ఆపరేషన్ చేయవలసినది ఉంది. G ఈ పవర్ X
అంటే g 1 కంటే ఎక్కువ ఇది మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఆపరేటర్ ఇప్పుడు ఏదైనా కాన్స్టెంట్ ఏదైనా ఉంటే మనం ఇప్పటికే చూసిన ఇంటిగ్రల్ ఆపరేటర్ లాగా ఉంటుంది కాబట్టి 1 కంటే ఎక్కువ d మైనస్ a పవర్ x పై ఆపరేట్ చేయబడింది ఇప్పుడు మేము ఈ ఫార్ములాను ఉపయోగిస్తాము ఇది సాధారణంగా d మైనస్ x కంటే a పవర్ ax ఇంటిగ్రల్ x e పవర్ మైనస్ a xd x తప్ప మరొకటి కాదు కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఒకసారి వర్తింపజేసినప్పుడు మన రైట్ హ్యాండ్ సైడ్ ఈ x పవర్ x కాబట్టి ఇక్కడ పవర్ x మరియు ఈ x అనేది పవర్ x తప్ప మరేమీ కాదు కాబట్టి ఈ పవర్ x మరియు ఈ పవర్ మైనస్ x ఒకదానికొకటి రద్దు చేస్తుంది దీనిలో మనకు ఈ ఇంటిగ్రల్ కింద ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ dx యొక్క ఇంటిగ్రల్ కేవలం x అవుతుంది కాబట్టి మనం ఇక్కడ d ని పొందుతాము కాబట్టి ఇన్వర్స్ ఆపరేషన్ ఇక్కడ ఇన్వర్స్ ఆపరేటర్ 1 ఓవర్ d మైనస్ ఈ పవర్ x మనకు x ఈ పవర్ x ఇస్తుంది మరియు g కంటే ఇది ని సెట్ చేస్తోంది కాబట్టి ఇప్పుడు మనకు 1 fd మీద ఉంటే ఈ పవర్ x మరియు f సున్నాకి ఈక్వల్ అయితే దీనికి ఫ్యాక్టర్ ఉంటుంది ఇది తప్పనిసరిగా d మైనస్ a వంటి ఫ్యాక్టర్ ని కలిగి ఉండాలి మరియు మనకు d మైనస్ a కంటే 1 మైనస్ ఉన్నప్పుడు వాల్యూ ఈ ఆపరేటర్ యొక్క x ఈ పవర్ x అవుతుంది సరే కాబట్టి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుగొనడానికి చిన్న పద్ధతులు ఏమిటి ఈ x ఈ రూపంలో ఉంటే ఈ పవర్ x మనం ఏమి చేస్తాము కాబట్టి fd పై 1 ఈ పవర్ x 1 ఓవర్ fa ఈ పవర్ x ఈ d కేవలం a ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి ఇంటిగ్రల్ యొక్క సాధారణ సూత్రాన్ని ఉపయోగించి మనం నేరుగా లేకుండా వాల్యూ పొందుతాం కాబట్టి నేరుగా ఈ d భర్తీ చేయబడుతుంది a ద్వారా i a సున్నాకి ఈక్వల్ కాదు అందించబడింది అది 0 అయితే ఇది రెండవ సందర్భం అయితే ఇది fa 0 అయితే fd తప్పనిసరిగా ఈ రకం d మైనస్ a పవర్ r యొక్క కారకాన్ని కలిగి ఉండాలి మరియు మన దగ్గర ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో మనం ఇప్పటికే చూశాం 1 కంటే ఈ d మైనస్ ఈ పవర్ పై ఆపరేట్ చేయబడినది x ఈ x ఈ పవర్ పొందుతోంది నువ్వు x మనకు ఇక్కడ d మైనస్ స్క్వేర్ ఉందని అనుకుందాం ఇక్కడ ఫ్యాక్టర్ 2 ఉంది ఈ fd ప్రక్కన కూర్చోవడం d కాబట్టి d మైనస్ స్క్వేర్ కాబట్టి మనం మళ్ళీ x పవర్ x తో పని చేస్తాం కాబట్టి మనం మళ్ళీ ఆపరేట్ చేస్తే ఏమి జరుగుతుంది ఈ 1 కంటే x ఈ పవర్ x పై d మైనస్ కాబట్టి ఈ ఫార్ములా మరోసారి ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ x కి బదులుగా మేము ఇప్పుడు x ఈ పవర్ x ను భర్తీ చేస్తాం ఈ పవర్ x రద్దు అవుతుంది మనకు అక్కడ x ఉంటుంది మరియు ఈ x యొక్క ఇంటిగ్రల్ x స్క్వేర్ ద్వారా 2 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది స్క్వేర్ అయినప్పుడు మనకు వస్తుంది కాబట్టి మనకు x స్క్వేర్ ద్వారా ఈ పవర్ x వస్తుంది మరియు మనం ఈ తదుపరి ని సాధారణీకరించవచ్చు మరియు ఆ ఫలితం ఇప్పుడు ఇక్కడ మొదలై అవుతుంది fd d మైనస్ a పవర్ r యొక్క ఫ్యాక్టర్ ని కలిగి ఉండాలి మరియు అలాంటప్పుడు దీనికి సంబంధించిన సాధారణ ఫార్ములా డీలింగ్ 1 ఓవర్ d మైనస్ ఒక పవర్ అరే పవర్ xx పవర్ r గా ఉంటుంది 2 విషయంలో మనం చూసినట్లుగా ఇది స్క్వేర్ 2 ద్వారా మరియు 3 విషయంలో మళ్ళీ మరియు మేము ఈ 3 పొందుతాము మరియు నుండి అంతకు ముందు వరకు ఫాక్టోరియల్ స్వాగతించబడుతుంది కాబట్టి ఇది 1 ఓవర్ d మైనస్ a పవర్ r ఇటు పవర్ x కంటే ఫలితంగా దీని యొక్క వాల్యూ ఈ పవర్ x లో ఫాక్టోరియల్ r ఇంటూ x పవర్ r తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ f 0 కానప్పుడు ఇది చాలా సులభం అని ఒకటి మనం గుర్తుంచుకోవాలి అయితే మనం తో భర్తీ చేశాము కానీ మనకు ఈ 0 ఉన్నప్పుడు మనం ఈ ఫ్యాక్టర్ ని ఎలా తీసుకోవాలి మరియు ఈ x పవర్ r లో నిడి చేయవచ్చ పైగా ఫాక్టోరియల్ r ఈ పవర్ x కాబట్టి మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూస్తాం కాబట్టి మొదటిది డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ కనుగొనడం ఈ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 y ఈక్వల్ పవర్ 3x కాబట్టి మనం ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ ని వ్రాసే కాంప్లిమెంటరీ ఫంక్షన్ m స్క్వేర్ మైనస్ 2m మరియు m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 సున్నాకి ఈక్వల్ మరియు దీనికి సొల్యూషన్ ఉంటుంది m మైనస్ 1m మైనస్ 2 సున్నాకి ఈక్వల్ కాబట్టి మూలాలు 1 మరియు కాబట్టి ఈ రూట్స్ ను ఇక్కడ కలిగి ఉన్నందున మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ను వ్రాయవచ్చు ఒక ఈ పవర్ x మరియు ప్లస్ నుండి
ఈ పవర్ 2x. ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ చేరుకోవడం చూడండి, ఇది ఇప్పటికే చర్చించబడింది కాబట్టి 1 కంటే ఎక్కువ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 అంటే ఈ పవర్ పై పనిచేసే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 3x. మరియు ట్రిక్ ఇక్కడ ఉంది, మనము ఈ d ని 3 తో భర్తీ చేస్తాము కాబట్టి మనకు 9 మైనస్ ఈ 9 మరియు ఈ 2 ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాల్యూ 1 2 ఈ పవర్ 3x గా వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది ఇక్కడ 0 కాదు మరియు అందువల్ల ఈ d ని 3 తో భర్తీ చేయడం ద్వారా మేము ఈ విలువను నేరుగా పొందాము వాల్యూ 1 ద్వారా 2 ఈ పవర్ 3x. కాబట్టి ఇది ఒక పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఇది ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పర్టిక్యులర్ సొల్యూషన్ మరియు ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ మనకు ఉంటుంది అంటే ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మరియు మేము 2 ని జోడిస్తే ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఈ సాధారణ సొల్యూషన్ తదుపరి సమస్యలో పొందుతాము. మనం చూసేది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పర్టిక్యులర్ సొల్యూషన్ కనుగొంటుంది కాబట్టి పర్టిక్యులర్ సొల్యూషన్ ఈ ఇన్వర్స్ ఆపరేటర్ పై 1గా ఉంటుంది ఈ పవర్ x మరియు దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి మనం ఇక్కడ 1 మైనస్ 1 ప్లస్ ని భర్తీ చేయాలి కాబట్టి ఇది 0గా వస్తోంది అంటే మనం ఇక్కడ వర్తించలేము అంటే ఇక్కడ ఫ్యాక్టర్ d మైనస్ 1 కూర్చుని ఉంది, అది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈ d స్క్వేర్ కామన్ ని తీసుకుంటే ఇది d మైనస్ 1 ఇక్కడ మైనస్ 1 ఆపై d మైనస్ 1 కాబట్టి మనకు ఈ d మైనస్ 1 మరియు d స్క్వేర్ మైనస్ 1 మళ్ళీ ఇక్కడ ఒక d మైనస్ 1 కూర్చుని ఉంది కాబట్టి d మైనస్ 1 మరియు d ప్లస్ 1 కాబట్టి ప్రాథమికంగా మన దగ్గర ఉన్నది d మైనస్ 1 స్క్వేర్ మరి d ప్లస్ 1 కాబట్టి అప్పుడు మనం ఇప్పుడు d ప్లస్ 1 సమస్య కాదు ఎందుకంటే ఈ పవర్ ఇది 0గా లేదు కాబట్టి ఇది 1 ఈ పవర్ x కి ఒకదానిని ఇస్తుంది ఆపై ఈ పవర్ x ని మనం ఒక d మైనస్ 1 స్క్వేర్ తో ఆపరేట్ చేసినప్పుడు మనం ముందుగా వచ్చిన సూత్రాన్ని ఉపయోగించాలి కాబట్టి మనం ఏమి పొందుతాం ఇక్కడ x స్క్వేర్ ద్వారా 2 ఈ పవర్ x 1 మైనస్ d స్క్వేర్ కారణంగా వస్తుంది మరియు మనము ఇక్కడ d మైనస్ 1 జోడించడం వల్ల 1 2 వస్తాయి స్క్వేర్ మరియు మనకు d ప్లస్ 1 ఉంది మరియు రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ x కాబట్టి మొదటి ఇక్కడ 1 ఓవర్ d ప్లస్ 1 ఆపరేట్ చేద్దాం కాబట్టి d మైనస్ 1 స్క్వేర్ ని అలాగే ఉంచుతాము మరియు ఈ ని వర్తింపజేసినప్పుడు ఇది పవర్ x 2గా ఉంటుంది కాబట్టి ఇది 1/2 మరియు ఈ d మైనస్ హోల్ స్క్వేర్ ఈ ఓవర్ x మరియు ఇది ఇక్కడ 1 2 మరియు d ఓవర్ మైనస్ 1 స్క్వేర్ ఈ పవర్ x. ఇది ఇప్పుడు మనం ఉపయోగించే ఫార్ములా మునుపటి స్లైడ్ ను ఫాక్టోరియల్ 2 ద్వారా x స్క్వేర్ మరియు ఈ పవర్ x కాబట్టి మేము ఈ సమస్య యొక్క పర్టిక్యులర్ ఇంటిగ్రల్ x స్క్వేర్ ద్వారా 4 ఈ పవర్ x ని కలిగి ఉన్నాము. తదుపరి సమస్యలో మనకు ఇది ఈనాటికి చివరిది కాబట్టి d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 5 y 3 మరి కి ఈక్వల్ అనేది ఇక్కడ ఆలోచన ఏమిటంటే ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈ d స్క్వేర్ ప్లస్ d ప్లస్ దీని మీద 1గా ఉంటుంది 5 మరియు మనకు ఈ 3 ఉన్నాయి కాబట్టి 3 ఎలాగైనా మనం తీసుకోవచ్చు ఈ ఆపరేటర్ నుండి మనం తీసుకోగల కాన్స్టెంట్ కానీ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 మనం రాయగలిగేది ఈ పవర్ 0 x. గమ్మత్తైనవి ఉపయోగించబడ్డాయి ఇక్కడ 3 మనం ఈ ఆపరేటర్ ని ఇక్కడ నుండి తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఆపరేటర్ కాన్స్టెంట్ తో ఏ పని చేయదు మరియు ఇక్కడ ఈ పవర్ 0 x ఇప్పుడు 1 స్థానంలో ఉంది కాబట్టి 0 d కి స్థానంలో ఉంటుంది. ఇక్కడ మనం ఉపయోగించిన ఈ పవర్ x కి అదే ఫార్ములా కాబట్టి ఇప్పుడు ఇలా చేయడం మనం పొందే వాల్యూమ్ 3 అవుతుంది ఆపై మనం ఈ d ని 0 కి అక్కడ 5 కంటే 1గా ఉంచినప్పుడు కాబట్టి వాల్యూమ్ 3 నుండి 5 అవుతుంది కాబట్టి మనకు కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఆ కాన్స్టెంట్ ఆపరేటర్ యొక్క వైపులా లాగా తీయవచ్చు ఆపై మనం వాస్తవానికి d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 5 మరియు 1 కంటే ఎక్కువ మరియు దీన్ని ఈ పవర్ 0 x లాగా భర్తీ చేయవచ్చు ఆపై ఈ 0 మనం ఇంతకు ముందు ఉపయోగించిన అదే ఫార్ములాను ఉపయోగించవచ్చు దీన్ని 0తో భర్తీ చేస్తాము కాబట్టి మనకు ఇక్కడ 1 ఓవర్ 5 వస్తుంది మరియు ఈ 3 ఉంటుంది కాబట్టి 3/5 వస్తుంది ఈ ఇంటిగ్రల్ వాల్యూ వస్తోంది కాబట్టి ఇది ఈ ఈక్వేషన్ లో పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇది ఈ ఈక్వేషన్ లో పర్టిక్యులర్ సొల్యూషన్
కాబట్టి ఇప్పుడు నిర్ధారణకు వస్తున్నాం. మనము పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ని చూశాము మరియు వాస్తవానికి సాధారణ సూత్రం మరి ఇంటిగ్రల్ కనుగొనడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ఫంక్షన్ల వలె చర్చించబడే సత్వరమార్గ పద్ధతిని కలిగి లేనప్పుడు ఎక్స్ పవర్ ఎక్స్. కాబట్టి ఇది ఏ సందర్భంలోనైనా ఉపయోగించబడుతుంది. ఈ ఇంటిగ్రల్ వరకు మనం మరియు ప్రత్యేక ఫారంలను కూడా మూల్యాంకనం చేయగలము మరియు ఈ రోజు మనం ఈ పవర్ ఎక్స్ గురించి చర్చించాము. కాబట్టి రూల్ ఏమిటంటే ఒకటి కంటే ఎక్కువ డి పవర్ ఎక్స్ ని దీని ద్వారా భర్తీ చేయవచ్చు. ఈ ఎఫ్ ఏ 0 కాదు మరియు ఇది 0 అయితే మనకు ఖచ్చితంగా డి మైనస్ ఏ కారకం ఉంటుంది మరియు అది కూడా మేము ఎక్స్ పవర్ ఆర్ ని ఇక్కడ ఫాక్టోరియల్ ఆర్ మరియు ఈ పవర్ ఏ ఎక్స్ ద్వారా సులభంగా మూల్యాంకనం చేశాం. ఇప్పుడు మేము ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఈ తేడాలను ఉపయోగించాము మరియు మీ దృష్టికి ధన్యవాదాలు.